రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి ఎక్కిన లిఫ్ట్ ఓవర్ వెయిట్ కావడంతో లోపలికి దిగిపోయింది. వెంటనే సీఎం సెక్యూరిటీ అప్రమత్తమయ్యారు. లిఫ్ట్ సాంకేతిక సమస్యను క్లియర్ చేసి ముఖ్యమంత్రిని బయటకు తీసుకువచ్చారు. వెంటనే రెండో లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్కు ముఖ్యమంత్రి వెళ్ళిపోయారు. సీఎం రేవంత్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి ఎక్కిన లిఫ్ట్ ఓవర్ వెయిట్ కావడంతో లోపలికి దిగిపోయింది. వెంటనే సీఎం సెక్యూరిటీ అప్రమత్తమయ్యారు. లిఫ్ట్ సాంకేతిక సమస్యను క్లియర్ చేసి ముఖ్యమంత్రిని బయటకు తీసుకుని వచ్చారు. వెంటనే రెండో లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్కు వెళ్ళిపోయారు ముఖ్యమంత్రి. దీనిపై మరింత తాజా సమాచారాన్ని లైవ్ అప్డేట్స్ అజీం అందిస్తారు. అజీం. నోవాటెల్లో సిఎల్పి సమావేశం సందర్భంగా ఏదైతే నోవాటెల్లో వచ్చిన రేవంత్ రెడ్డికి లిఫ్ట్లో త్రుటిలో రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కినటువంటి లిఫ్ట్ ఏదైతే దాని కెపాసిటీ 8 మెంబర్స్ వరకే ఉంటుంది. కానీ ఆ లిఫ్ట్లో ఏదైతే 13 మంది వరకు కూడా ఆ లిఫ్ట్లో ఎక్కడంతో ఆ లిఫ్ట్ ఒక్కసారిగా ఏదైతే ఓవర్ వెయిట్ ఉండాల్సిన ఎత్తు కంటే లోపలికి ఆ లిఫ్ట్ వెళ్ళిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి అటు సీఎం సెక్యూరిటీ కావచ్చు, అలాగే హోటల్ సిబ్బంది కావచ్చు, వెంటనే చేరుకొని ఏదైతే లిఫ్ట్కి సంబంధించినటువంటి అంశాన్ని ఏదైతే క్లియర్ చేసి అలాగే లిఫ్ట్ ఓపెన్ చేసి వేరే లిఫ్ట్లో అంటే ఆ లిఫ్ట్ ఏదైతే కిందికి దిగంగానే ఆ లిఫ్ట్ని అప్రమత్తమైనటువంటి అధికారులు సీఎం సెక్రటరీ అందుకే ఒకసారి ఆ లిఫ్ట్ ఓపెన్ చేసి పక్కనే ఉన్నటువంటి వేరే లిఫ్ట్లో మరొకసారి ఆ లిఫ్ట్కు ఉన్నటువంటి కెపాసిటీ 8 మంది అని చెప్పి గుర్తించి 8 మంది ఆ లిఫ్ట్లో ఎక్కించి ఆ పక్క లిఫ్ట్లో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆ సిఎల్పి సమావేశానికి వెళ్ళారు. అయితే ప్రమాదం మాత్రం తప్పిందనే చెప్పుకోవాలి. ఏదైతే ఓవర్ లిఫ్ట్ కేవలం 8 మెంబర్స్ కెపాసిటీ ఉన్న ఈ లిఫ్ట్లో 13 మంది ఎక్కడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రాబ్లం ఏమీ లేదు. ఆ లిఫ్ట్ కూడా ఒకసారి వెయిట్ ఎక్కువడం వల్ల కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత డోర్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసి పక్క లిఫ్ట్లో పంపించడం జరిగిందని చెప్పి అటు సీఎం సెక్యూరిటీకి సంబంధించిన కావచ్చు, హోటల్కి సంబంధించిన అధికారులు అయితే తెలుపుతున్నారు. ఏది ఏమైనా ఆ ఓవర్ వెయిట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందనేది మాత్రం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ప్రమాదం మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి తప్పిందని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పక్క లిఫ్ట్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఎక్కేసి దాని తర్వాత అయితే సిఎల్పి సమావేశానికి వెళ్ళారు. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు సిఎల్పి సమావేశం కూడా ముగిసింది. మూర్తి. థ్యాంక్ యూ అజీం. థ్యాంక్స్ ఫర్ అప్డేట్, లైవ్ అప్డేట్.